మనుషులందరినీ కూడా మరణం ఊరికే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటది. ఎట్లా అంటే ఆ ఎవరైనా మన ఇంటికి విజిటర్స్ గా వచ్చారనుకోండి, వాళ్ళు చెప్తా ఉంటారు, ఇది ఈ చెట్టు ఏంటి ఇక్కడ ఉంది, ఈ కిటికీ ఏంటి ఇక్కడ ఉంది, ఈ తలుపు ఏంటి ఇక్కడ ఉంది, ఇట్లా ఉంటే ఇంట్లో పెద్ద ప్రాణానికి గండం, అందుకే మీరు మీరు ఎక్కి రావట్లేదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అది మృతులలో వెతికినట్లుగా ఆయన పునరుద్ధరించబడ్డాడు, పునరుద్ధానం పొందాడు, మరణాన్ని జయించాడు. సో ఇక మరణం మన మీద ఏలుబడి చేయడానికి లేదు. అలాంటి మాటలకి దయచేసి క్రైస్తవులు అవకాశం ఇవ్వద్దు. సో ఇంక నుంచి ఆయన క్రీస్తుని బ్రతికే విధానాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సజీవుడు, హల్లెలూయా. మరణాన్ని జయించాడు, మరణానికి శక్తి లేదు. బైబిల్ ప్రకారంగా యేసు సజీవుడు, యేసు మృతులలో లేడు, యేసు సమాధిలో లేడు. సమాధి రాయి దొరలించబడింది. ఆ యేసు సమాధిలో లేడు, సజీవుడు, మృత్యుంజయుడు అని మనం తెలుసుకొని లాగన, అందులోకి వెళ్ళి లాగన సమాధి రాయి మన కోసం దొరలించబడింది. హల్లెలూయా. ఆయన సజీవుడు, మనం సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన పునరుద్ధానుడు, ఆయన పునరుద్ధాన శక్తిలో మనకి పార్ట్నర్షిప్ ఉంది. హల్లెలూయా. మనకి వారసత్వం ఉంది. అక్కడున్న ఇద్దరు మనుషులు ఎమాయి అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నారనమాట, యెరూషలేము నుంచి. తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు వారితో కూడా నడుస్తూ మాట్లాడుతూ వెళ్తున్నారు. ఆ ఇద్దరు యెరూషలేములో జరిగిన విషయాలన్నింటినీ, సిలువ వేయబడటం, ఆయన పునరుద్ధానుడు అవడం, ఆయన సమాధులు లేకపోవడం, వాటి గురించి మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎమ్మాయి అనే ప్రాంతానికి. అయితే యేసయ్య కూడా వారితో నడుస్తూ, అంటే ఆ టైంలో వారి కన్నులు మూయబడ్డాయి. ఆయన మనుష్య కుమారుడని వారు గుర్తుపట్టలేదు. వారిని అడుగుతున్నాడు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు బ్రదర్? ఏం గురించి అంటే, ఏమయ్యా? అందులో క్లెయప అనేవాడు, నువ్వు యెరూషలేము వాడువేనా? నీకు ఈ సంగతి తెలియదా? యేసుని ఇట్లా చేశారు, మరి ఆయన ఏం సమాధిలో కనపడడం లేదు, ఏమయ్యాడు అని దుఃఖ ముఖములై చెప్పారంట. నీకొక్కడికే ఈ సంగతి తెలియదా? అంతా మారుమోగిపోతుంటే అని దుఃఖ ముఖంతో ఏదో నిస్పృహలో నిరుత్సాహంతో చెప్పాడు. అక్కడ మనం పరిస్థితి గమనిస్తుంటే యేసయ్య ఇంకా లేడు అనుకొని, ఇంకా అంతా అయిపోయింది అనుకొని, ఆ ఇద్దరు తిరుగు ప్రయాణమైనట్లుగా ఏదో ఒక ఊరికి పోతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ పడవలో అంతా యేసయ్య అసలు ఏం జరిగింది అని అడిగినప్పుడు వారు ఇట్లా ఆయన 3వ రోజు వాళ్ళు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీయడానికి వెళ్ళినప్పుడు ఆయన లేడంట అని అన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రవచనాల నెరవేర్పు, మన పూర్వీకులు ప్రవక్తలంతా చెప్పింది ఇదే కదా, మీరేంటి ఇంకా ఇట్లా ఉన్నారు, అవి నమ్మరా అని వారిని అంటే వాళ్ళు ఇంకా అర్థం కావట్లా దేవుడు ఏ కార్యం చేశాడు అనేది. ఇంకా ఆ యొక్క మృతతుల్యమైన ఆలోచనల్లోనే